ఫర్ ఎ బిలీవర్ యు గాట్ ఎ ప్రాబ్లం అండ్ ఆల్సో ఏ ప్రామిస్. ఒక విశ్వాసిగా సమస్య ఉంది, వాగ్దానం కూడా ఉంది. అయితే ఈ సమయంలో కొన్ని సంఘటనలను జయించే సామర్థ్యం ఇచ్చాడు. ఏంటి, ఎందుకు ఈ ఆలస్యములో ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ డిలే? అబ్రహాం ఒక చోట కాంప్రమైజ్ అయిపోయాడు. ఏమైపోయాడు? హీ కాంప్రమైజ్. చూడండి, అది కాండం 15:2-4. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినై పోవచ్చుననే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. కొంచెం డిప్రెషన్ వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చినేమి, నేను సంతానమై లేనివాడినై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంట, నా తర్వాత నా ఆస్తికి నాకు వారసుడు ఎవరు? ఎలియాజరు. విశ్వాస ఎలియాజరా, దమస్త ఎలియాజరా? అంటే అతను విశ్వాసే, తర్వాత విశ్వాసిగా మారాడు. కానీ ఆమె వల్ల కలుగుతుంది, నీ భార్య వల్ల కలుగుతుంది అనేటువంటి వాగ్దానం లేదు ఇక్కడ. అంటే అబ్రహాం ఎక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నాడు అనమాట. దీన్ని జయించడానికి దేవుడు కొంత టైం తీసుకున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు ఓవర్కమ్ యువర్ ఓన్ స్కీమ్స్, యువర్ ఓన్ స్ట్రాటజీస్, యువర్ ఓన్ ప్లాన్స్. మనకి మన ప్లాన్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్లాన్స్ని మరి జయించడానికి కొంచెం ఆలస్యం తీసుకుంటాడు, కొంచెం ఆలస్యం చేస్తాడు దేవుడు. హీ హాజ్ ఎ ప్లాన్స్. ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అయిపోతున్నాడు. హీ హాజ్ ఎ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్. ఇక్కడ విశ్వాసం ఉందా, లేకపోతే అవిశ్వాసం కనపడుతుందా? అవిశ్వాసం కనపడుతుంది. అంటే కొన్ని అవిశ్వాస సంఘటనలను జయించడానికి దేవుడు ఆలస్యాన్ని ఉపయోగిస్తాడు. కానీ ఆలస్యము దేవుని చిత్తం కూడా కాదు. దేవుడు కావాలని సాగతీశాడు. ఇక్కడ అబ్రహాం విశ్వాసాన్ని పెంచాడు, పెంచి పెంచి పెంచి. ఎందుకంత పెంచాడంటే అతను విశ్వాసులకు తండ్రి అవ్వాలని. టు ఓవర్కమ్ దట్. చదవండి 4 వరకు. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. మీలో చాలామంది ప్రార్థన చేసి ఉంటారు, ప్రభు నాకు అలాగే పిల్లలు ఇవ్వట్లేదు కదా, కనీసం ఎవరైనా బంధువులు కానీ వాళ్ళు కానీ ఒక పిల్లనో కొడుకునో ఎక్కువ అయిపోయి నాకు ఇచ్చేస్తే బాగుండు. అబ్రహాం ఈస్ ప్రేయింగ్, ఒకడు నాకు వారసుడగును, లేకపోతే ఇలాగిచ్చే ఉంటుంది. కామన్ మ్యాన్. మేబీ నేనుంటే నేను అలాగానే ఉండేమో. 4. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. వాక్యం వచ్చేసింది అప్పుడే వెంటనే, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. అబ్రహామా, నీ కడుపే పండుతుంది, నీ నుంచే వస్తారని దేవుడు చెప్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ టు ఓవర్కమ్. ద డిలే ఈజ్ టు ఓవర్కమ్. నీ జీవితంలో కొనుక్కో ఆల్సో ద డిలే. ఈ ఆలస్యం ఎందుకు వస్తుంది? జయించడానికి. ఈ ఆలస్యంలో నేను విడిచిపెట్టాడు. నీకు జయించే సామర్థ్యం ఇస్తారు. ఈరోజు చాలామంది జయించి ఉన్నారు కనుక ఆఖరి వాగ్దానం నెరవేరబోతుంది చాలామందిలో. సో దీన్ని జయించడానికి కొంచెం ఆలస్యమైంది. సో ఫస్ట్ విక్టరీ, యూ హ్యావ్ టు ఓవర్కమ్ దిస్. ఓవర్కమ్ వాట్ ఈస్ కాల్డ్ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్. ఎక్కడక్కడ కాంప్రమైజ్ అయిపోవడాన్ని జయించాలని చెప్పి దేవుడు మొదటి మెట్నెక్కిస్తాడు అబ్రహాంకి. రెండవది చూద్దాం, ఓవర్కమింగ్ హోప్లెస్నెస్ అండ్ ఫ్లెష్లీ యాటిట్యూడ్స్. ఇక నిరీక్షణ నా వల్ల కాదు ప్రభువా, నా శరీర బలాన్ని ఉపయోగించుకుంటాను అని రెండవ శోధనను కూడా అబ్రహాముని జయించేసినట్టు చేశాడు మన దేవుడు. ఆదికాండం 16:3-4. జెనసిస్ 16:3-4. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన సారయి తన దాసి అయిన హాగరు అను ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. చాలు. లాస్ట్కి ఏం చేసింది? ఇదంతా కాదు కానీ ఏం చేసింది? ఆయన ఎవరికి ఇస్తుంది? హాగర్కి ఇచ్చి ఒప్పించేటట్టు చేస్తుంది. లాస్ట్కి ఇక్కడ నిరీక్షణ లేనిది మరి శరీరంలో పడిపోయాడు అబ్రహాం.
దేవుడు దీన్ని కూడా జయిస్తాడు ఆలస్యం. మీకు తెలీదు, ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే ఆలస్యమైందంటే 5, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 4 ఏళ్ళు ఆలస్యమైందంటే ఈ ఆలస్యములో చాలామంది అనేక విషయాలు జయించారు కనుక ఈ రోజు నుంచి చాలామంది గర్భాలు తెరవబోతున్నాడు దేవుడు. ద డిలే, యూ హ్యావ్ కాంక్వర్డ్ మెనీ థింగ్స్ ఇన్ ద డిలే. చాలామంది ఇక్కడ లేరు, ఎందుకు? వాళ్ళు జయించలేకపోయారు. నీవు జయించి ఇంకా విశ్వాసాన్ని పట్టుకున్నావు కాబట్టి ఇక్కడ ఉన్నావు నువ్వు. మొదటగా అబ్రహాం ఏమన్నాడు? కాంప్రమైజ్ చెప్పాడు. అక్కడ ఎలియాజర్ దగ్గర దేవుడు అతనికి జయించే సామర్థ్యం ఇచ్చాడు. తర్వాత మళ్ళా హగర్ దగ్గర అబ్రహాం పంపించేస్తాడా, ఉంచేసుకుంటాడా హగర్ని, ఇష్మాయిల్ని? ఏం చేస్తాడు? పంపించేస్తాడు. అంటే జయించాడా లేదా? జయించాడు. హీ ఓవర్కేమ్ దట్. ఇంకోటి ఏం జయించాడు అబ్రహాంకి? ఫెయిత్ అండ్ పేషెన్స్, విశ్వాసము, నిరీక్షణ. హెబ్రూ 6:12-15. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ఓర్పు, సహనము. చదవమ్మా. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఓర్పు, సహనము అని అందరూ వాగ్దానము ఒక్కొక్కసారి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి, ప్రభువా నాకు ఓర్పు ఉంది కానీ విశ్వాసం లేదు ప్రభువా. విశ్వాసం ఉంటే ఓర్పు లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇంకొక వాగ్దానం ఇచ్చాడు. ఫైనల్గా ఇది 7వ వాగ్దానం చేసుకోవచ్చు. తన మీద ఒట్టు పెట్టుకొని చెప్పాడంట, నీకు పిల్లల్ని ఇస్తాను. అది చెప్పేటప్పటికీ అబ్రహాం విశ్వాసం మారిపోయింది. దీని తర్వాత అబ్రహాము ఏమైపోయాడో తెలుసా? రూఢిగా నమ్మడం మొదలుపెట్టాడంట. ఎలా మొదలుపెట్టాడంట అంటే అప్పటికే వయసు అయిపోయింది, భార్య వయసు అయిపోయింది, పంపించేశాడు హగర్ని. ఇంకా ఎలియాజర్ అయినా కొడుకుని తీసేశాడు మనసులోంచి, ఇష్మాయిల్ని పంపించేశాడు. ఎప్పుడైతే దేవుడు ఒట్టు పెట్టుకున్నాడో అబ్రహాం విశ్వాసం బాగా పెరిగిపోయాయి. లాస్ట్కి అబ్రహాం he overcame wavering faith. He tapped into unwavering faith. అప్ అండ్ డౌన్, కింద పడి పైకి లేసి ఇస్తాడా, ఇవ్వడా అని ఇలాగా అలల వలె కొట్టుకుపోయే విశ్వాసం కాకుండా అబ్రహాం విశ్వాసం నిలకడగల విశ్వాసం అయిపోయిందంట. చూద్దాం. రోమీలు 4:17-21. రోమన్స్ 4:17-21. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును. చూసారా, మారిపోయింది అబ్రహాం డైలాగ్. ఇప్పుడు దేవుడు అంటలేదు, ఏమంటున్నాడు? మృతులను సజీవులుగా చేయు దేవుడు. చూడండి, అందరూ దేవా అంటారు, ఇక్కడ దేవుడిని ఎలా వర్ణిస్తున్నాడు? మృతులను సజీవులుగా చేయు దేవుడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేదు. డాక్టర్ చెప్పేసారు నీకు పుట్టరు అని. కొంతమందికి ఏమో మాకు తెలియదు ఎందుకు పుట్టట్లేదు. ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి ఏం చేశాడంట? నమ్మాడు. ఈరోజు ఎవరెవరికి నీకు పిల్లలు పుట్టరు అని ఎంతమంది చెప్పారో నాకు తెలియదు. ఆధారము లేదా? అయితే ఈరోజు ఈ బైబిల్ నీకు చెప్తుంది, అయినా దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు. ఎక్కడ నీకు ఉద్యోగాలు రావట్లేదా? నీకు ఉద్యోగం ఇస్తాడు. పెళ్ళి అవ్వట్లేదా? నీకు వివాహం అవుతుంది. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవా? స్థలాల రేట్లు ఆకాశంకి వెళ్ళిపోయా, అయినా కూడా దేవుడు ఇవ్వగలడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి ఎవరు నమ్మారంట? అబ్రహాం గురించి చెప్తున్నాడు. రైట్, చదవమ్మా. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. విశ్వాసమునందు బలహీనుడు కాక అంటే 25 ఏళ్లలో విశ్వాసాన్ని దేవుడు అంచెలంచెలుగా పెంచాడు. ఎలియాజరు అనే కొడుకు అన్నాడు, వద్దు కాదు, హగరు వద్దు. సో గాడ్ హ్యాస్ ఇంక్రీస్డ్ హిస్ ఫెయిత్ స్టెప్ బై స్టెప్. చదవమ్మా. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును
సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాను. ఆలోచించను కానీ 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 అనండి అందరూ. ఇక్కడ వీళ్ళ శరీరాలు ఏమైపోయాయంట? మృతతుల్యమైన, బాగా లేట్ అయిపోయింది. అటు అబ్రహాంది డెడ్, సారాది కూడా డెడ్. ఇద్దరికి డెడ్ సిచ్యువేషన్స్ అనమాట. అంటే దేని విషయమై డెడ్? పిల్లల విషయమై డెడ్. కనలేరు, ఇల్లు కనుక్కోలేవు, ఉద్యోగం రాదు, పెళ్లి చేయలేవు. యు ఆర్ డెడ్ ఫర్ సమ్ సిచ్యువేషన్స్. కానీ ఇది చూద్దాం. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఏం చేశాడంట ఆ టైంలో? ఇదేంటిది, ఎలియాజరు అన్న కొడుకు అన్నాడు. హగరుతో వెంటనే భార్య చెప్పిన వెంటనే ఒబీడియంట్ అయిపోయాడు. ఒబీడియంట్ అయిపోయి హగరుతో చక్కటి కొడుకుని కనేశాడు. అలాంటిది ఎన్నిటి నుంచి బయటకు వచ్చి జయించి ఇప్పుడు కంప్లీట్ డెడ్ సిచ్యుయేషన్లో కూడా దేవుడు ఇస్తాడని దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని ఎలా నమ్మాడంట? రూఢిగా విశ్వసించి, విశ్వాసం వలన బలమునొందెను. ఈరోజు ఈ వాగ్దానం వల్ల మీలో చాలా మంది రూఢిగా నమ్మబోతున్నారు. సో గాడ్ హెస్ లెవెల్స్. ద డిలే ఇస్ నాట్ డినయల్. హి హస్ లిఫ్టెడ్ యు అప్. సో అబ్రహాముని విశ్వాసాన్ని ఆలస్యంలో పెంచాడా లేదా? సో అబ్రహాం ఏమైపోయాడు ఇప్పుడు? ఏదైనా అవనే, నేను డెడ్, అంత డాక్టర్లు ఏమన్నా చెప్పనే, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు అని ఎలా నమ్ముతున్నాడంట? రూఢిగా నమ్మి బలము పొంది మహిమపరుస్తున్నాడు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఇంకా ఇంకా ముద్ర అయిపోయాడు. అందరూ నవ్వుకుంటున్నారు. ఈ విశ్వాసం కంటే ఇది విశ్వాసం కాదు, వెర్రి అనుకుంటున్నారు అందరూ. అక్కడ అబ్రహాంకి వాళ్ళ భార్యకి ఇద్దరికి పిచ్చి ముదిరిపోయింది. అందుకనే మరి ఆధారం లేకపోయినా ఏమంటున్నారంట? రూఢిగా నమ్ముతున్నారంట, దేవుడిని మహిమపరుస్తున్నారంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ స్టేజ్కి వచ్చేసారో నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు బ్లెస్ అయిపోయారు. అంటే నీ పరిస్థితి ఎంత హీనంగా ఉంది, ఎలాగుందనేది అనవసరం. ఇంకా వాగ్దానం మీద విశ్వాసం పెరిగిందా, అయిపోయిందా, నెరవేరుతుంది వాగ్దానం. ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ దట్ సిచ్యువేషన్. అరే డిగ్రీ అయిపోయాయి, 10 ఏళ్ళు అయిపోయిందా, ఇంకెవరిస్తాడు నీకు ఉద్యోగం? 30 దాటిపోయాయి, నీకెవరిస్తారు? 40 వచ్చేసాయి, నీకెవరు ఇస్తారు పిల్లల్ని? నీకే 40 వచ్చాయి అమ్మాయివి, ఇంక నీకే మొగుడు వస్తాడు. కానీ వాగ్దానం ఏముంటుంది అనేది కావాలి. కానీ వాగ్దానం ఉందా నీకు? సారా గొడ్రాలైంది, కానీ ఆమెకి ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి. కానీ వెంటనే నెరవేరలే. లేట్ ఎందుకయింది అంటే విశ్వాస వీరుడిగా చేయడానికి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఎలా నమ్ముతున్నాడంటే రూఢిగా నమ్ముతున్నాడు. ఈజ్ బిలీవింగ్. ఎస్ లార్డ్. ఇప్పుడు ఇంక మధ్యలో ఎలియాజరు లేదు, సారా లేదు, ఏమీ లేదు, గ్యారంటీగా నమ్ముతున్నాడు. ఇద్దరు కుచిగా తింటున్నారు, పడుకుంటున్నారు. ఓ మనకు పిల్లలు పడుతున్నారని జోషిగా ఉన్నాడు. అందరూ చూసి నవ్వుకుంటున్నారు. ఏదో దేవుడు అద్భుతాలు చేశాడు, చూసాం, డబ్బులు ఉన్నాయి, రాజులు అన్నీ బాగా ఉంది. కానీ ఈ విషయంలో మనం అక్కడ చూసాం. ఆ రోజుల్లో పని సాక్ష్యాలు ఉన్నాయా? ఈ రోజుల్లో సాక్ష్యాలు ఉన్నాయా లేదా? దే ఆర్ టెస్టిమోనీస్. ఆ రోజుల్లో సారాకు ఒక్క సాక్ష్యం లేదు, అబ్రహాంకి ఒక్క సాక్ష్యం లేదు. వాళ్ళ విశ్వాసం గొప్పదే. నోవాకు ఒక్క సాక్ష్యం లేదు. సో రూఢిగా నమ్ముతున్నారు. ఎంతమందికి విశ్వాసం పెరిగింది? అబ్రహాము యొక్క సంతానముగా వాగ్దానమునకు వారసులు. రెబెక్క సంగతి చూద్దాం. ఆదికాండం 25-21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక. ఎవరంట అక్కడ? ఎవరు గొడ్రాలు అక్కడ? సారా. ఆల్రెడీ ఇస్సాకు పుట్టేశాడు, మళ్ళీ ఇస్సాకు భార్య కూడా గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. ఇది మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. ఇక్కడ ఎంత లేట్? అబ్రహాంకి 25 సంవత్సరాలు లేట్ అయింది. ఇస్సాక్ ఎంత లేట్ అయి ఉండొచ్చు? ఒకసారి 25-20 చూడండి. ఆదికాండం 25-20. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఎంత వయసు అంట ఇస్సాకుది? 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడంట. అయితే తన భార్య ఎవరు? గడ్రాలని ఎప్పుడు అంటారు? కొంతకాలం అయితేనే కదా అనేది. పెళ్ళయి 1 సంవత్సరం, 2, 3, 4, 5 అయితేనే అప్పుడు గడ్రాలు అంటారు. ఈమె కాలం తర్వాత చూద్దాం. అయితే మనం ఇందాక చూసింది ఏంటి? సారాకి గడ్రాలు ఏమున్నాయి? సారాకి వాగ్దానాలు.
ఇప్పుడు రెబెక్కా గడ్రాలు, మరి రెబెక్కాకు వాగ్దానం ఉందా? చూద్దాం. ఆదికాండం 24:60, జెనసిస్ 24:60. వారు రిబ్కాతో, ఇక్కడ రెబెక్కా తోటి వాళ్ళ ఇంటి వారు వేరే వాళ్ళు ఒక వాగ్దానం ఇస్తారు. మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగదువుగాక. ఏంటంట? వేల వేలకి. ఇప్పుడు వీళ్ళకి ఉన్న అబ్రహాం గురించి తెలుసా? ఇసుక వలె అవుతారు, నక్షత్రం అవుతారు, తెలుసా? తెలీదు. కానీ ఏం చేస్తున్నారు? వాగ్దానం ఇచ్చేస్తున్నారు. నీవు వేల వేలకు తల్లివగదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరచుకొందురుగాక అని ఆమెను దీవింపగా. అక్కడేమో అబ్రహాంకి వారు రాజులు అవుతారని, ఇక్కడేమో నీ సంతానం వాళ్ళు ఎంత బలంగా ఉంటారని అవతల గవిని స్వాధీనపరుచుకుంటారంట. చూసారా? సిమియోనుని ఇంకొకరు ఎవరు లేవి ఇద్దరు వెళ్ళి మొత్తం ఊరిని జయించేసి వచ్చేస్తారు. అవునా కదా? స్ట్రాంగ్ పీపుల్, 10 మంది అవసరంలే, వెరీ స్ట్రాంగ్ పీపుల్. వీళ్ళే ఒక సేన అన్నమాట. దే ఆర్ లైక్ ఆర్మీస్. సారా గడ్రాలు వాగ్దానము, రెబెక్కా గడ్రాలు కానీ ఏముంది? వాగ్దానం. ఇస్సాకు చెప్పినట్టున్నాడు, మా మమ్మీకి అలాగే ఉండేది, వాగ్దానం పట్టుకుని నేను అన్నది. సో అదేమైందో చూద్దాం. ఆదికాండం 25:26. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమెను పట్టుకొని ఉండేను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. పెళ్ళైనప్పుడు 40, కన్నప్పుడు అంటే ఎంత ఆలస్యమైంది ఇస్సాకు జీవితంలో? 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్ళు ఏం పట్టుకున్నాడు? వాగ్దానం. అటు సారమ్మ ఏం పట్టుకుంది? అంటే మధ్యలో ఇస్సాకు లైఫ్లో కూడా కొన్ని ఉంటాయి కష్టాలు. 5 ఏళ్ళకి మళ్ళీ దేవుడు చెప్పుంటాడు, మళ్ళీ 10 ఏళ్ళకి ఎవడో పని ఉండరే నువ్వే నా కొడుకని ఉంటాడు. సో అందుకని అబ్రహాం కంటే ఎక్కువ ఉండొచ్చు. అబ్రహాం కానీ కొన్ని విషయాలు మనకు బయలుపరిచాడు. అంతే, ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎన్నిసార్లు పాపం ఎన్ని బాధలు పడ్డాడు అబ్రహాం, దేవుడు ఎన్నిసార్లు బలపరిచాడు, మనకు కొన్ని విషయాలు చెప్పాడు. ఇలాగా ఈ 20 ఏళ్ళలో అనేకమైన జయించి లాస్ట్కి వాగ్దానం నెరవేరింది. ఆఖరమ్మ రాహేలు, అమ్మ సంగతి చూద్దాం. ఆదికాండం 29:31, జెనసిస్ 29:31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. రాహేలు ఏంటంట? గొడ్రాలు. మనం ఎవరిని చూసాం ఇందాక? సారా, రెబెక్కా. ఈ గొడ్రాలైంది. అయితే ఈమె కూడా వాగ్దానం ఉంది, కానీ ఈమెని కొంచెం జయించడానికి దేవుడు టైం తీసుకున్నాడు. కొన్ని జయించడానికి. ఏం జయించడానికి? ఆదికాండం 30 మొదటి వచనం చదవమ్మా. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి. ఏం పడ్డదంట? అసూయ. అక్కడ అవిశ్వాసాన్ని జయిస్తే ఇక్కడ అమ్మ ఏం జయించాల్సి వచ్చిందంట? అసూయ, జలసి. ఇంకోటి ఉంది. తర్వాత అసూయ పడితే పోను ఓకే. ఇంకోటి ఏమందంట? యాకోబుతో ఏమందంట? యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. చచ్చిపోతా. అసూయ. ఇంకొకటి ఏంటంటే ఈమె అసూయం జయించాల. ఇంకొకటి ఏమంటుంది? ఒక రకంగా ఈ తలంపు చెడ్డది. ఎందుకు? దేవుని కంటే ఎవరిని ప్రేమిస్తున్నావు? పిల్లల్ని ప్రేమిస్తావు. పిల్లపు చచ్చిపోతావా? దాన్ని జయించాలా. అవునా కదా? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు దేవుడివే, నేను స్తుతిస్తాను అనాలా. నువ్వు స్వచ్ఛపరిచిపోయినా నువ్వు దేవుడివే, నేను నిన్ను స్తుతిస్తాను. హీఈస్ గాడ్, హీఈస్ గాడ్. నిత్యము ఏమో నీకు తెలీదు, ఈ భూలోకములో ఎవరికైతే కొన్ని లేవో పరలోకములో అవి అధికంగా ఉంటాయంట. కొంతమంది అంటారు నాకు పరలోకం ఏమొద్దు, నాకు ఇక్కడే కావాలి. నేను ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను మీకు. హెబ్రీల్లో కొంతమంది పరలోకములో ఇంకా గొప్ప మహిమ శరీరం కోసం అంటే ఎక్కువ బాధింపడ్డారంట, తెలుసా? ఈ భూలోకములు ఇక్కడ కొన్ని తక్కువైన వాళ్ళకి పరలోకంలో అధిక ఫలం కలుగుతుందంట. ఇంకొకటి, కొంతమంది ఈ భూలోకంలో పురుషులుగా ఉండరు, స్త్రీలుగా ఉండరు. ఎలా పడతారు? నపుంసకులు. మరి వారి పరిస్థితి ఏంది? వారు గనక విశ్వాసములో ఉంటేనంట స్త్రీ పురుషుల కంటే ఘనమైన మహిమ శరీరం వస్తుందంట అక్కడ. సో వాట్ ఎవర్ యు ఆర్ డిప్రైవ్డ్ ఇన్ దిస్ ప్లానెట్, యు హ్యావ్ ఎ హయ్యర్ ఇటర్నల్ రెల్మ్. అందుకే నువ్వు దేనైనా విడిచిపెట్టాలి ఈ భూమి మీద, అది లేదు ఇది లేదని. సో ఓకే, వాళ్ళని విడిచిపెట్టా, ఏళ్ళని విడిచా, కానీ ఎవరిని విడిచిపెట్టకూడదు? విశ్వాసాన్ని. నీ బిడ్డలను తాకండి నాయన. విజిట్ దెమ్ లార్డ్, టచ్ దెమ్, హీల్ దెమ్.
ఏ ఏ ప్రాంతంలో వారికి ఇంకా అద్భుతము జరగాలో అద్భుతాన్ని జరిగేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. లార్డ్ లెట్ ఎ మిరకల్ హ్యాపెన్. వీసా రావాలా, ఉద్యోగం రావాలా, వివాహము జరగాల అయ్యా, వారి ఇంట్లో వాళ్ళ తల్లి స్వస్థపడాలా, హాస్పిటల్ నుంచి బయటికి రావాలా, ఐసీ నుంచి బయటికి రావాలా. లార్డ్ బ్రింగ్ ఇట్ టు పాస్. ఇంకా ఏ ఏ ప్రాంతంలో వారు ఫలించాలో ఆ ప్రాంతంలో ఫలించే కృప దయచేయి. అయినా వారికి వాగ్దానం, దెర్ ఇస్ ఎ ప్రామిస్ లార్డ్. వారందరికీ నువ్వు వాగ్దానాలు ఇచ్చావు నాయన. ఇదిగో అబ్రహాముకి, సారాకైతే అనేక వాగ్దానాలు ఇచ్చావు, ఇస్సాక్కి ఇచ్చావు, రెబెక్కాకి ఇచ్చావు, రాహేలుకి ఇచ్చావు అయ్యా. ఇదిగో ఈరోజు సంఘమంతటికి అబ్రహాము సంతానం కనుక వీరందరికీ వాగ్దానాలు ఇచ్చావు. ఈ ఆలస్యంలో అంచెలంచెలుగా వారు జయించారు కాబట్టి వారికి కావాల్సిన ఉద్యోగం దయచేయండి, వివాహాన్ని జరిగించండి అయ్యా. అప్పును తీసివేయండి, ఆ కోర్టు కేసును తీసివేయండి, ఆ బాధను, ఆ వ్యాధిని తీసివేసి వీళ్ళందరూ కూడా ఫలించే, ఏ ఏ ప్రాంతంలో ఫలించలేదో ఫలించే వారిగా వారి జీవితాలను మార్చమని నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.